ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన ప్రజలకు శూన్యం. మధ్యగిరి మండల కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి నాగరాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలమైనా ఏమీ ప్రజలకు న్యాయం జరగలేదని, అందుకే ఈ దినమున తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. సూపర్ 6 పథకాలతో ఏ పథకము ఎవరికి న్యాయం జరగలేదని, కేవలం పోలవరం, అమరావతి పైనే చూస్తే ఇతర ప్రాంతాల పరిస్థితి దయనీయకరంగా ఉన్నదని నాగరాజ్ తెలియజేయడం జరిగింది. కోదండరాముడు మాట్లాడుతూ, రైతు భరోసా, తల్లికి వందనం ఈ పథకాలు పదే పదే వాయిదాలు వేయడం ప్రజలకే సిగ్గుచేటుగా ఉన్నదని కోదండరాముడు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ అన్న, వీరాంజనేయులు తదితరులు పాల్గొనడం జరిగింది. కర్నూలు జిల్లా మధ్యగిరి మండలం భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి నా పేరు ఎం నాగరాజు. ఈ సూపర్ 6 పథకాలు గవర్నమెంట్ వచ్చి 1 year అయినా కానీ ఇంకా ఏం చేసింది లేదు. కాబట్టి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించినాము. కాబట్టి ఈ సూపర్ 6 పథకాలు తల్లికి వందనం అంటాడు, అమ్మకి దండం అంటాడు, ఏమి చేయలేదు. 1 year అయినా కానీ ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా అనుకుంటా పోలవరము, ఇంకోటి రాజధాని వీటి మీదే పడినాడు. కాబట్టి ఈ పథకాలు ఏం చేసింది లేదు. సంవత్సరం నుండి ఈ అదిగో చేస్తా ఇదిగో చేస్తా 12వ తేదీ అయిపోతుంది, ఈ వచ్చే నెల పోయే నెల అనుకుంటే తిరుగుతున్నాడు. కాబట్టి ఏం చేయట్లేదు. ఈ పథకాల గురించి మేము ఇంకా భారీ ఎత్తున ఆందోళనకు దిగి ధర్నా చేస్తామని, ప్రభుత్వం మీద వైఖరిగా తీసుకొని పోతామని చెప్పి మా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా మధ్యగిరి మండలము వ్యవసాయ కార్మిక మండల కార్యదర్శి నా పేరు కోదండరాముడు, వి కోదండరాముడు. చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపు 1 year వస్తుంది. ఇంతవరకు సూపర్ 6 పథకాలు ఏ విధమైనది అమలు చేయలేదు. అదేవిధంగా రైతు భరోసా ఏప్రిల్ అన్నాడు, మేలో అన్నాడు. అదేవిధంగా ఇంతవరకు ఏమి చేయలేదు. అదేవిధంగా రైతు భరోసాతో పాటు గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని, అదేవిధంగా పట్టణంలో నిరుపేదలకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు నిర్మించుకుంటకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఎంతసేపు ఉన్న ఈ ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా రాజధాని అంటూ దానిపైన డబ్బులు ప్రజాదాన్ని అనవసరం ఖర్చు పెడుతున్నాడు. కానీ ఈ సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేసి తల్లి వందనము, రైతు భరోసాను, పేదలకు ఇల్లు నిర్మించుకునే స్థలాలు, అదేవిధంగా ఇవన్నీ అమలు చేయాలని, లేని ఎడల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా పెద్ద కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం చేయవలసిందిగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం.